అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతటి చక్కటి ప్రోగ్రాంకి మన జిల్లాలో అహర్రాత్రులు శ్రమిస్తున్నటువంటి మన పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది కావచ్చు, హోంగార్డ్ సిబ్బంది కావచ్చు, సివిల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాత్రి అనక పగలనక సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల ఆరోగ్యం, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దీన్ని అంతటి దృష్టిలో పెట్టుకొని ఎంతో హెక్టిక్గా పనిచేసేటువంటి మన సిబ్బందికి ఖచ్చితంగా అంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గర అన్ని రకాల పరీక్షలు తీసుకొని వాళ్ళలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాము అనేటువంటి ధీమాన్ని కల్పించడమే కాకుండా ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నా దాన్ని మెరుగైనటువంటి చికిత్స ద్వారా బాగు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని మన డిపిఓలో చాలా హెక్టిక్ డ్యూటీస్ ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి, ఈ మీటింగ్కి, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా హెల్త్ పై హాస్పిటల్ మేనేజ్మెంట్ చలపతిరావు గారికి, అడిషనల్ ఎస్పీస్ నా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా జీజీహెచ్ నుంచి వచ్చిన సీనియర్ డాక్టర్స్కి, అదేవిధంగా కొంతమంది మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పి ఈ డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధులు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ల బృందానికి, సపోర్టింగ్ స్టాఫ్కి మరియు నా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అందరికీ నమస్కారాలు, శుభోదయం. మీ అందరికీ తెలుసు, సో ఎన్నో జిల్లా యంత్రాంగంలో పోలీసు నిమగ్నం అవుతూ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, బందోబస్తులు, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, సరైనటువంటి వేళకు తిండి లేకపోవడం, సరైనటువంటి వేళకు భోజనం తీసుకోలేకపోవడం, అక్కడ ఉన్న పరిస్థితులని కంట్రోల్ తీసుకోవడానికి మన వాళ్ళు అహర్రాత్రులు శ్రమిస్తూ ఉంటారు. నిన్నటి రోజే చూసుకుంటే మనకు జిల్లాలో 2 పెద్ద బందోబస్తులు అటెండ్ అయినాం. మనకు జాన్పాడు ఉత్సవాలు, దర్గా ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ వందలాది మంది పోలీసులు డిప్యూట్ అయినారు. అదేవిధంగా నిన్న ఎస్టర్డే ఆనరబుల్ గవర్నర్ గారు, 3 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళతో ఒక పెద్ద మీటింగ్ మట్టపల్లిలో జరిగింది. దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం అందరం అక్కడ అటెండ్ అవుతూ, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్, నైట్ కొంచెం లాండ్ ఆర్డర్ అంటే మళ్ళీ మనం ఆ టైము, భోజనం ఇవన్నీ లేకుండా మనం కష్టపడుతూ మనం జిల్లాని శాంతి భద్రతల విషయంలో ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ ఈ చేసే సేవలకి మీకు ఏ లోపల ఏ కోమార్బిడిటీస్ ఉన్నాయో మీకు తెలియదు. సో ఇవన్నిటిని వెలికి తీసి మనం మెరుగైనటువంటి సదుపాయాలు, మెరుగైనటువంటి చికిత్సలు చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మనం సర్వీస్ ఇవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వచ్చు, మీ క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతుంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఎస్టర్డే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఈ విధంగా చేస్తున్నామంటే చాలా సంతోషం, ఖచ్చితంగా మంచి కాస్ కోసం మేము ఎప్పుడైనా ముందలుంటాం, ముందుండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్. సో మీ సపోర్ట్కి అండ్ ఆల్వేస్ మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞతలుగా ఉంటాం. అదేవిధంగా వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమంటే సార్ జీజీహెచ్ సిబ్బందితోటి, డిఎంహెచ్ఓ గారితో, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో అందరితో మాట్లాడి నెక్స్ట్ పెద్ద ఎత్తున డాక్టర్లని, సపోర్టింగ్ స్టాఫ్ని, మెడిసిన్స్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చలపతిరావు గారు నా దగ్గరికి ఏదో పని నిమిత్తం వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఆయన ఇలా ఉంది సార్, ఇలా ఉంది సార్ అని చెప్తే ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా మా సిబ్బంది యొక్క ఓన్లీ డ్యూటీనే కాదు వాళ్ళ యొక్క వెల్ఫేర్ను కూడా ఆలోచిస్తాం. కాబట్టి మాకు ఇట్లా ఉంది, ఈ విధంగా ఉంది, మా సిబ్బంది ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సార్ అని ముందుకు వచ్చినారు. వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. సో ఇంతటి చక్కటి అవకాశాన్ని
మీరందరూ చక్కగా వినియోగించుకోండి. ఇది మీకే కాదు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే మీ పిల్లలకు కానీ, మీ అమ్మా నాన్నలకు కానీ, అదేవిధంగా మీకు మీ స్పౌజెస్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇప్పుడే చలపతిరావు గారు చెప్పారు, వారం రోజుల పాటు మీరు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏ టెస్టులు ఉన్నాయో వాళ్ళకి అనుకూలమైన టైం తీసుకొని మీరు అక్కడ కూడా శాంపుల్స్ ఇచ్చుకొని మీరు ఈ యొక్క డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే వేలాది రూపాయలు ఖర్చు పెడితే కానీ మనకు మార్కెట్లో మీ అందరికి తెలుసు పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్లో ఈ టెస్టులు. సో ఇప్పుడు మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్లు అక్కడనే ఉంటున్నారు, కన్సల్టేషన్ డాక్టర్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఫర్దర్ టెస్టులు కావాలన్నా కూడా వీఆర్ కోఆర్డినేటింగ్ అదర్ ఏజెన్సీస్, అదర్ డాక్టర్స్ ఆల్సో. అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉన్న డాక్టర్లను కూడా కోఆర్డినేట్ చేసుకొని మీకు ఇంకా పెద్ద ఏమైనా ఇష్యూస్ ఉన్నా మన వంతుగా ప్రయత్నం చేసి మీ అందరి సంక్షేమం కోసం ఆల్వేస్ మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ